త్రిపురాంతకం దగ్గర. అది మీ నర్సరీ పేరు? శ్రీమంజునాథ నర్సరీ, త్రిపురాంతకం. అంటే కుంట దగ్గర. త్రిపురాంతకం నుంచి 3 కిలోమీటర్లు. మీరు చూస్తున్న వెరైటీ ఏంటిది? ఇప్పుడు చిరు కంపెనీలో కారం. చిగురు కంపెనీలో కారం. ఓవరాల్ గా నీకు ఎట్ట అనిపించింది? నెంబర్ 1 అన్న క్వాలిటీ, సూపర్ గా ఉంది. చేలో దిగంగానే ఎట్ట అనిపించింది? బాగుంది. వాటిపైన ఇది నెంబర్ 1. కాపు గానీ నెంబర్ 1 ఉంది. పైకల్లా పోతలు గానీ, నెల్లి, తామర గానీ ఏం లేదు. నెంబర్ 1. అంటే ఆ సెగ్మెంట్లు వేరు, ఈ సెగ్మెంట్లు వేరులే. ఇది తేజ సెగ్మెంట్, అయ్యేమో లావుల సెగ్మెంట్. ఏ తెగులు లేదు, చూడటానికి బాగా బాగుంది. కూడా కాపు బాగుందా? మీ నర్సరీ పేరు ఏం పేరు? మాది సాయిబాబా నర్సరీ. ఏ ఊరు? సోంపల్లి. ఓకే అన్న, మీకు ఎట్ట అనిపించింది? బాగుంది. కాపు దగ్గరకు ఉంది, కింద నుంచి కాపు వచ్చింది. నల్లి కూడా ఎఫెక్ట్ ఏం చూపెట్టలా, బాగుంది. పూతల పురుగు కూడా కంట్రోల్ ఉంది, బాగుంది. తేజ సిగ్మెంట్ కింద నుంచి కాపు, జంట కాపు వచ్చింది, బాగుంది. ఏ కంపెనీ? చిగురు కంపెనీ, కారం సీడు. బయటనే రోడ్డు మీద నుంచి చేలో దిగంగానే ఏమనిపించింది? ఇట్లాంటి సీడు మనం రైతులకి ఇస్తే మనకి ఎప్పుడైనా కానీ రైతులు ఇంకా మన దగ్గరికి బాగా అలవాటు అవుతుంటారు, ఇబ్బంది లేదు. నర్సరీ కూడా అట్లానే డెవలప్ అవుతుంది. మంచి మాటలు చెప్పారు. నర్సరీ డెవలప్మెంట్ మనకు కావాల్సింది ఏంటంటే రైతులను మనం ఆకట్టుకోవాలంటే ఇలాంటి వెరైటీలు ఉండాలి. సీడ్ ఇస్తే వాళ్ళు చెప్పి మంచిగా కాస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఊరోళ్ళు, వాళ్ళ ఊరు పక్కన. మీ నర్సరీ పేరు ఏం పేరు? కమతం మల్లారెడ్డి నర్సరీ. ఏ ఊరు? మాది వినుకొండ మండలం, శివాపురం గ్రామం. ఓకే అన్న, ఎట్లా అనిపించింది అన్న? చేస్తున్నా వెరైటీ మీకన్నా? మీకు వెరైటీ బాగుంది. మీకు ఎలా అనిపించింది అన్న? మీకు వెరైటీ బాగుంది అన్న. మీది? ఎక్సలెంట్. ఓకే, సూపర్. సార్ మీరు? మీదన్నా? సూపర్ అన్న. కారం ఎలా ఉంది?